1920లో ఎక్కడైతే అంబేద్కర్ గారు లండన్ వెళ్ళి చదువుకున్నారో ఆ చదువుకోవడానికి ఆయన నివసించిన బంగ్లా ఏదైతే ఉందో ఆ బంగ్లాను సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని ఒక మ్యూజియంగా మార్చింది మన భారత ప్రభుత్వం. ఇది చేసింది ఎవరండి? కాంగ్రెసా? అంబేద్కర్ని గౌరవించిన కాంగ్రెసా? లేకుంటే అంబేద్కర్ని అవమానించిన బీజేపీనా? మళ్ళా బీజేపీనే. ఇదేంటి అన్ని బీజేపీ వస్తున్నాయి. మళ్ళీ 14 ఏప్రిల్ అంబేద్కర్ గారు పుట్టిన రోజు ఏదైతే ఉందో 14 ఏప్రిల్ ఈ రోజుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ సంరాష్ట్ర దివాస్ అని ఒక నేమ్ ఇచ్చింది. మరి 65 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేదు? ఇది నా ప్రశ్న. అంబేద్కరిస్టులారా, ఇది నా ప్రశ్న, మీకు సమాధానం చెప్పాలా. ఇంకోటి 26 నవంబర్ మొన్ననే జరిగింది, లాస్ట్ మంత్ మనకు జరిగింది. 26 నవంబర్ రోజు అంటే యాక్చువల్గా 26 నవంబర్ 1949 రాజ్యాంగం రాసేసుకొని సబ్మిట్ చేసిన రోజు అనమాట. అది కంప్లీట్ చేసి పూర్తి చేసి సబ్మిట్ చేసిన రోజు. అంటే ఇంకా ఆచరణలోకి 1950 జనవరి 26కి వస్తుంది. కానీ ఇది సబ్మిట్ చేసిన రోజుని, ఆ రోజును కూడా అంబేద్కర్కి గౌరవంగా ఒక స్పెషల్ డేని సెంట్రల్ గవర్నమెంట్ దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక డేని ఒక నేమ్ ఇచ్చారు. దాన్ని కూడా ఒక నేమ్ ఇచ్చారు. దాన్నే సంవిధాన్ దివాస్, భారత రాజ్యాంగ దినోత్సవం అని చెప్పేసి. మరి దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది తెలుసా? మీరు చెబుతున్న అంబేద్కర్ని గౌరవించే కాంగ్రెస్ ఏమో వ్యతిరేకించింది. అంబేద్కర్ గారికి భారత రత్న విపి సింగ్ ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చిన బీజేపీ వాళ్ళే విపి సింగ్తోని ప్రభుత్వంతో భారత రత్న ఇప్పించిండ్రు. మరి కాంగ్రెస్ ఎందుకు ఇప్పించలేదు? 65 సంవత్సరాలుగా పరిపాలించిన కాంగ్రెస్, ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ మరి ఎవరెవరికో భారతరత్న ఇచ్చింది. మరి అంబేద్కర్కి ఎందుకు ఇవ్వలేదు? ఒకసారి ఆలోచించండి.